ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళ ఇష్టాలు తప్ప అవతలి వాళ్ళ ఇష్టాలతో అంగీకారంతో పని ఉండదు. అలాంటి స్వార్థపరులు అంతటా ఉన్నారు, కానీ స్వార్థంతో సాధించే గెలుపు టెంపరరీయే. అది వారికి తెలియదు. ఇదేంటి నన్ను చూసి మాట్లాడుతుంది? మా పెళ్లి గురించేనా? ఇవాళ మన ఎండి గారు నిస్వార్థంగా ఎంప్లాయీస్ గురించి ఆలోచించారు కాబట్టి నేను ఇష్టంగా పని చేయగలుగుతున్నాను. అదే స్వార్థంతో ఆర్డర్ వేసుంటే ఇవాళ ఈ గెలుపు ఉండేదే కాదు. స్వార్థాన్ని వీడుదాం, ఒక ఫ్యామిలీ లాగా అందరం పని చేసుకుంటూ మన కంపెనీని ఇంకా ముందుకు తీసుకువెళ్దాం. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు సిద్ధు గారు మాట్లాడతారు. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మామూలుగా పార్టీ మీటింగ్లకి వెళ్ళేవాడిని. ఇవాళ ఇలా ఆఫీస్ పార్టీకి రావడం చాలా స్పెషల్గా ఉంది. ఒక అమ్మాయి తెలివితేటల వల్ల కంపెనీకి ఈరోజు ఇంత సక్సెస్ వచ్చిందని తెలిసి నేను చాలా సంతోషించాను. చేసిన కష్టానికి ఫలితం ఉంటుందని చెప్పడానికి మన తులసి గారే ఉదాహరణ. ఇవాళ ఆమెకి నా చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. జనరల్గా రాజకీయ నాయకుడు అంటే చాలా మందికి మాటలు తప్పేవాళ్ళు, స్వార్థపరులు అనే అభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదు. పిల్లల గురించి తల్లి పరిగెత్తినట్టు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు పరిగెత్తాలి. నన్ను నేను సమర్థించుకుంటున్నాను అని అనుకోకపోతే ఒక మాట చెప్తాను. బిడ్డ ఏడుపు విని తల్లి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ప్రజల కష్టాలు చూసి నాయకుడనేవాడు పరిగెత్తాలని ఎక్కడో విన్నాను. నేనది పూర్తిగా నమ్ముతున్నాను. అలా నమ్మే కొన్నిసార్లు కొందరిని కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నంలో కొంతమందిని ఇబ్బంది పెట్టొచ్చు. ఆ ప్రయత్నంలో ఇంకొంతమంది ఇబ్బంది పడ్డారు. అది అంత మాత్రాన మేం చేసింది తప్పు, మాది స్వార్థం అనుకుంటే అది పొరపాటు. మేము రాజకీయ నాయకులమే కావచ్చు, కానీ మాకు కూడా మనసు, ఆత్మసాక్షి అనేవి ఉంటాయి. కాబట్టి ఊరికే నిందలేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ ఈ కంపెనీని నిలబెట్టిన తులసి గారు కూడా ఇలాగే ఇంటా బయట సక్సెస్ కావాలని కోరుకుంటూ మీరంతా లైఫ్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ సిద్ధు గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్. ఇప్పుడు మీరంతా ఎదురు చూస్తున్న పార్టీ స్టార్ట్ అవబోతుంది. కంగ్రాచ్యులేషన్స్ తులసి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఏమనుకోపోతే మీరు ఆ టేబుల్ షిఫ్ట్ అవుతారా? ఓకే సార్. ఏంటి తులసి, ఇందాక మైక్లో స్వార్థం, అవకాశవాదం అన్నావు. నా గురించే కదా? అవును. మరి నేను చెప్పింది కూడా విన్నావుగా? అదే మైక్లో. ఏం చెప్పినా ఎన్ని చెప్పినా సరే నాకు మీకు మధ్య గల దూరాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. నేను తగ్గిస్తాను తులసి. అయినా మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? అవార్డు తీసుకున్నావు కదా, పర్సనల్గా అభినందిద్దామని వచ్చాను.
అయినా పైన మాత్రం నేను ఎంతసేపని కూర్చుంటాను? నేను అడిగింది ఇంటి నుంచి ఆఫీస్కి ఎందుకు వచ్చారు అని. ఆ, ఓ ఎందుకంటే వాళ్ళు గెస్ట్గా పిలిచారు, అందుకే వచ్చాను. వాళ్ళు పిలిచారా లేక మీరే పిలిపించుకున్నారా? అంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను తులసి? మీరు ఎలాంటి వారో అలాగే కనిపిస్తున్నారు. మీరు అవసరానికి ఏదైనా చేస్తారు, అవకాశాన్ని ఎలాగైనా వాడుకుంటారు, అంతేగా? తులసి, నువ్వు ఇంకా నన్ను అపార్థం చేసుకుంటున్నావా ఏంటి? నేను వాళ్ళు పిలిస్తేనే వచ్చాను. ఒక్కరే రాకపోతే ఖుషీని కూడా తీసుకురావాల్సిందిగా. తను ఒక్కదాన్నే ఇంట్లో వదిలేసి వచ్చారు. పాపం, ఇంట్లో అందరూ మా ఇద్దరి పట్ల ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. నేను ఆ మాత్రం కూడా ఆలోచించలేదనుకుంటున్నావా? తనకి ఫుడ్ తినిపించి దగ్గరుండి నిద్రపుచ్చి మరీ వచ్చా. తనకి మధ్యలో నిద్ర లేస్తే బాత్రూంకి వెళ్లే అలవాటుంది. అప్పుడు గదిలో ఎవరూ లేకపోతే ఎంత భయపడిపోతుంది. సారీ తులసి, ఐఎమ్ వెరీ సారీ. తులసి, ప్లీజ్ తులసి, ఈ జ్యూస్ తాగు ప్లీజ్. అబ్బా, ఇప్పుడు తులసిని ఎలా కన్విన్స్ చేయడం? ఈరోజు మన స్టాఫ్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఇంతకు ముందే పరిచయమా? అదేం లేదు సార్, ఇప్పుడే ఇంతకు ముందు పరిచయం అంతే. అవును. ఓకే ఓకే సార్, ప్లీజ్ జాయిన్ ద పార్టీ. మీరు రండి, ఎంజాయ్ ది పార్టీ. కమ్ ప్లీజ్ రండి. సార్ సిద్ధు గారు, మా కంపెనీని తులసి నిలబెడితే ఈ పార్టీని మీరు నిలబెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.